భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లనుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం రెండో విడత చర్చలు జరపనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అనంతరం ఫిబ్రవరి చివరిలో మన దేశం నుంచి చర్చల బృందం రష్యాకు వెళ్లే అవకాశం ఉంది. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా ఇప్పటికే ఆ దేశం చర్యలు చేపట్టింది. ఇండియా ఎగుమతులకు సంబంధించి రష్యా కొన్ని దిగుమతి నిబంధనలను సడలించింది. ఇండియా ఆ దేశంతో జరపనున్న చర్చల్లో ప్రధానంగా భారత ఎగుమతిదారులకు సుంకమేతర అడ్డంకుల తొలగింపుపై దృష్టి పెట్టనున్నారు. ప్రజెంట్ రష్యా భారత సముద్ర ఉత్పత్తులపై దిగుమతి పరిమితులను చాలా వరకు సడలించింది. దీనికి సంబంధించి యూరేషియన్ కి రష్యాకి వేరువేరుగా ప్రమాణాలు ఉండటంతో భారత ఎగుమతిదారులు తరచూ ఇబ్బంది పడుతున్నారు. ఏ ఉత్పత్తికి ఏ ప్రమాణం వర్తిస్తుందో తెలియక గందరగోళం నెలకొంది. తరచూ దిగుమతిదారులు ప్యాకేజింగ్ తో పాటు లీఫ్లెట్ కూడా రష్యన్ భాషలో ఉండాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా వరకు అనువదించకపోవటం భారతీయ ఎగుమతిదారులు ఖచ్చితమైన అవసరాలను అర్థం చేసుకోవటంలో విఫలమవటం వల్ల సమస్యలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అందువల్ల మన దేశం రష్యాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ నిబంధనల వివరాలను అనువదించే విషయమై నిర్ధారణ చేసుకోనున్నారు. తద్వారా భారతీయ ఎగుమతిదారుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ రష్యా, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాలకు ఎగుమతులు పెంచడం, మార్కెట్లను వైవిధ్యపరచడం, చమురు, గ్యాస్ యాక్సెస్ పరంగా ఇంధన భద్రతను, కనెక్టివిటీని మెరుగుపరచడం, పాశ్చాత్య మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం చురుకుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు అధికారికంగా 2025 చివరిలో ప్రారంభమయ్యాయి. తొలుత నిబంధనలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. 2025 డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన తర్వాత రెండు దేశాలు రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, సంస్కృతి, మీడియాకు సంబంధించిన రంగాల్లో 16 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వినియోగదారు వస్తువులు, ఔషధాలు, టెలికాం పరికరాలు సహా 6 రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం తమ ఉనికిని విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.